పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన విద్యార్థిని గౌతమి మృతి చెందిన ఘటన రోడ్డు ప్రమాదమేనని జిల్లా ఎస్పీ ప్రకటించడాన్ని ఘటన నుంచి గాయాలతో బయటపడ్డ ఆమె సోదరి పావని తీవ్రంగా తప్పుపట్టింది. ప్రణాళిక ప్రకారం హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని స్పష్టం చేసింది. తీవ్ర గాయాలతో బయటపడ్డ తాను ప్రత్యక్ష సాక్షినని చెప్పింది. బాధ్యులను తప్పించేందుకు రాజకీయ నేతలు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. కారకులకు శిక్ష పడే వరకు న్యాయ పోరాటం చేస్తామని గౌతమి తల్లి చెప్పారు. కానీ నేను అది యాక్సిడెంట్ కాదు, పక్క హత్య కేసు అని చెప్పినా సరే దాన్ని పోలీసులు పట్టించుకోకుండా ఎఫ్ఐఆర్ స్టేట్మెంట్ని కూడా మార్చి చేయడం జరిగింది. నేను అప్పుడే నిజాన్ని బయటపెట్టడం జరిగింది. ఇలా సజ్జాబుజ్జి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటాం, వాళ్ళ వైఫ్ అది ఫోన్ చేసి బెదిరించడం అని జరగడం అనేది చెప్పానండి నేను. అయితే యాక్సిడెంట్ అవుతుంది ఇంకా పావుగంట ఉందనగా వాళ్ళ రిలేటివ్ కూడా ఫోన్ చేయడం జరిగింది. బొల్లంపల్లి రమేష్ అతను కూడా ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు ఏంటి అని అడగటం కూడా జరిగింది. అడిగినా నేను చెప్పాను బయలుదేరుతున్నాం మేమని చెప్పడం జరిగింది. అప్పుడే యాక్సిడెంట్ జరిగింది. ఇలా చేయించారు, చాలా ప్రీ ప్లాన్డ్గా చేయించారండి. ఇక్కడ మాకు సీఎం మీద అది నమ్మకం లేదండి. దాన్ని సిబిఐకి అప్పగించమని ప్రార్థిస్తున్నాను నేను. మాకు న్యాయం జరిగేలా చూడండి. ఎందుకండి కడుపు కోతలు మాకు, ఎందుకండి జీవితం నాకు అని నేనే ఎప్పుడో తెల్లజాను ఏ గోదాట్లో పడిపోదాం అనుకుంటున్నానండి. ఈ బిడ్డ చేతి ఎలాగుంది, దీని మొక్కం చూడ పోయిందని దాని మొక్క చూడ. ఏం చెప్పండి మీరు? యాక్సిడెంట్ కాదండి, అది హత్యనండి అని చెప్పామండి. కారు చూస్తే తెలుస్తుంది.